వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశించడం అనేది జరిగింది. దానిపైన అధికారులు కూడా సిద్ధం అవ్వడం, తర్వాత ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాలలో, మండలాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, పంచాయత్ సెక్రటరియట్ కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, తర్వాత ఇతర అధికారులకు కూడా ఆదేశించడం, తర్వాత శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖను కూడా ఆదేశించడం, తర్వాత ఎన్ని విడతల్లో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా ఈ చర్చలంతా జరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు నిన్నటి నుంచి ఒక సరికొత్త టాక్ వినిపిస్తుంది. ఏంటంటే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది మళ్ళీ కన్ఫ్యూజన్ లో నెట్టేసింది. దానికి సంబంధించి ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ల తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి తేల్చి చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది. మరి గవర్నర్ సంతకం పెడతాడా లేదా? న్యాయ నిపుణులతోటి మాట్లాడుతున్నారు, అందుకోసం పెండింగ్ లో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి తదుపరి నిర్ణయం? తర్వాత రాష్ట్రపతిని కలవాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి రాష్ట్రపతి ఇక్కడ గవర్నరే సంతకం పెట్టండి, రాష్ట్రపతి ఏ విధంగా పెడుతుంది? తర్వాత కేంద్రం పెద్దలతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే జంతర్ మంతర్ దగ్గర 5వ తారీఖు 6వ తారీఖు కూడా ధర్నా చేపడుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా కేంద్రం ఒకవేళ ఓకే అనకపోతే పార్టీల నుంచి పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పార్టీల నుంచి పెడితే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఇద్దరు విమర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 6 నెలల లోపలనే మేము కులగణన చేస్తామని చెప్పేసి మాటలు మాట్లాడారు. మేనిఫెస్టో కూడా పెట్టడం అనేది జరిగింది. దాదాపుగా 19-20 నెలలు, అంటే దాదాపుగా సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటి వరకు దానిపైన ఒక కొలిక్కి రాలేదు. సరే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తను బాధ్యతగా ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఆర్డినెన్స్ సరిపోదు. ఒకవేళ కేంద్రం యాక్సెప్ట్ చేస్తుందా అంటే సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, 50% రిజర్వేషన్ మించొద్దని చెప్పేసి. ఇప్పుడు బీసీలకు 42% ఓకే చేస్తే ఎస్సీలకు రిజర్వేషన్ ఏమైపోవాలి, ఎస్టీలకు రిజర్వేషన్ ఏమైపోవాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఏమైపోవాలి? కేవలం ఈడబ్ల్యూఎస్ బీసీలకు 52% అదే దాటుతుంది. మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి? అవన్నీ కలుపుకుంటే 60% పైగా దాటడం అనేది జరుగుతుంది. ఇంకా తమిళనాడు తరహా, బీహార్ తరహాలు చేస్తామంటే ఇప్పటికీ ఆ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇక్కడ రేపన్నాడు ఎవరన్నా కోర్టులో వేస్తే డెఫినెట్ గా మళ్ళీ ఎన్నికలు ఆగిపోయే పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచించి మరి ఈ ఎన్నికలు పెడతారా లేదా, కార్యకర్తల ఆశలు కూడా వదులుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి అప్పుడు ఎన్నికలు, ఇప్పుడు ఎన్నికలు, నవంబర్లో ఎన్నికలు, డిసెంబర్ ఎన్నికలు అన్నారు, సంక్రాంతి ఎన్నికలు అన్నారు, మార్చ్లో ఎన్నికలు అన్నారు, తర్వాత ఏప్రిల్ మేలో ఎన్నికలు అన్నారు, ఇప్పుడు జూలై కాస్త అయిపోయింది. సో ఆగస్టు 15 వరకన్నా ఎన్నికలు నిర్వహిస్తారు. లేదు, హైకోర్టు చెప్పింది కాబట్టి కొంతవరకు హోప్స్ పెట్టుకున్నప్పటికీ మరి రేపన్నాడు ఎన్నికలు చేసినా కూడా ఎవరైనా కేసు వేస్తే మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని సెప్టెంబర్ 30 వరకన్నా ఎన్నికలు పెడతారా, లేకపోతే రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే పెడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వల్లనే ఎన్నికలకు జాప్యం చేస్తున్నారన్నది ప్రతిపక్షాల విమర్శలు. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉండడం వల్లనే ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.